హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ అచ్చిరాని వర్తకం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి కొన్ని పనులు అచ్చిరావు. నువ్వు చేసే పని నీకు అచ్చిరాదని నా అనుమానం. ఒక పని తనకు అచ్చిరాదని తెలుసుకున్న తర్వాత రంగయ్య శ్రేష్ఠిలాగా ఆ పని విడిచిపెట్టాలి. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము రత్నగిరిలో రంగయ్య శ్రేష్ఠి, గోవింద శ్రేష్ఠి అని ఇద్దరు స్నేహితులుండేవారు. రంగయ్య వైశ్యుడే అయినప్పటికీ వర్తకం చేయక వ్యవసాయం చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు. గోవిందయ్య మాత్రము వర్తకంలో మంచి నేర్పు కలిగి బాగా డబ్బు సంపాదించాడు. రంగయ్య, వైశ్య వృత్తి అయిన వర్తకం చేయక వ్యవసాయం చేసుకుంటున్నావేమిటి అని గోవిందయ్య ఒకసారి అడిగాడు. వర్తకము మా వంశానికి అచ్చిరాదులే అన్నాడు రంగయ్య. అతని తాత ముత్తాతల కాలంలో రంగయ్య పూర్వీకులు సముద్ర వర్తకం చేశారు. కానీ రంగయ్య తాత తన ఓడతో సహా తాను కూడా సముద్రం పాలయ్యాడు. సర్వనాశనం అయిపోయింది. తర్వాత రంగయ్య తండ్రి భూదేవుని నమ్ముకొని వ్యవసాయం ప్రారంభించి బాగుపడ్డాడు. రంగయ్య హయాంలో వ్యవసాయం మరింత ఉచ్చదశకు వచ్చింది. రంగయ్య ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు గోవిందయ్య రంగయ్యతో తాను సముద్ర వర్తకంలో దిగి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో అంతులేని లాభాలు సంపాదించబోతున్నానని, రంగయ్యకు కూడా సగం వాటాకు వస్తే ఇద్దరూ లాభం పొందవచ్చునని, ఖర్చులు కలిసి వస్తాయని చెప్పాడు. మామూలు వర్తకమే అచ్చిరాదనుకున్న రంగయ్య ఏ బుద్ధిని ఉన్నాడో కానీ గోవిందయ్య చేసినంత పెట్టుబడి తాను కూడా చేసి సముద్ర వర్తకంలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. భార్య వద్దంటున్నా వినక రంగయ్య తన భూములలో సగం అమ్మేసి ఆ డబ్బుతో సుగంధ ద్రవ్యాలు కొని తన నలుగురు కొడుకుల్ని వెంటబెట్టుకొని గోవిందయ్యతో పాటు ఓడలో బయలుదేరాడు. దారిలో ఓడ తుఫానులలో చిక్కుకున్నది. వర్తకపు సరుకంతా తడిసి చెడిపోయింది. ఓడ రేవుగాని రేవు చేరింది. తడిసిపోయిన సరుకును కారు చౌకగా నష్టానికి అమ్మేసి మిత్రులిద్దరూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయి ఇళ్లకు చేరుకున్నారు. పాపిష్టి డబ్బు పోతే పోయింది. తన భర్త కొడుకులు ప్రాణాలతో తిరిగి వచ్చారు. అంతే చాలును అనుకొని రంగయ్య భార్య తాను దేవులకు మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించింది. అయితే ఆమె ప్రాణం కుదుటపడలేదు. రంగయ్య తన మిగిలిన పొలమంతా అమ్మేసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు కొని సముద్ర వర్తకం మీద బయలుదేరబోతూ, నువ్వు కూడా వస్తున్నావా గోవిందయ్య అని అడిగాడు. మళ్ళీనా అన్నాడు గోవిందయ్య రంగయ్య తెగువకు నిర్ఘాంతపోతూ. రంగయ్య తన కొడుకులను తన వెంట మళ్ళీ రమ్మన్నాడు. బతికుంటే బలుసాకు తినవచ్చు. పొలమంతా అమ్మేశావు కదా, ప్రాణాలుంటే వ్యవసాయ కూలీలుగానైనా బ్రతుకుతాం గాని సముద్రం వాతపడము అన్నారు రంగయ్య కొడుకులు. ఈసారి రంగయ్య వర్తకము చాలా విజయవంతంగా సాగింది. పెట్టుబడికి 4 గింతలు లాభం వస్తే సముద్ర వర్తకము గిట్టుబాటు అయినట్లేనంటారు. రంగయ్య పెట్టుబడికి 10 లాభంతో తిరిగి వచ్చి తాను అమ్మిన పొలానికి రెట్టింపు కొని ఇతర ఆస్తులు కూడా సంపాదించాడు. గోవిందయ్య తాను కూడా ఈసారి రంగయ్య వెంట సముద్రవర్తకం చేయనందుకు పశ్చాత్తాపడ్డాడో ఏమో. నువ్వు ఈ ఏడు మళ్ళీ సముద్రవర్తకం మీద పోతున్నావా రంగయ్య అని అడిగాడు. ఎందుకొచ్చింది గోవిందయ్య, నాకు వర్తకం అచ్చిరాదులే, చేతనైన పని వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు రంగయ్య. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రంగయ్య మనస్తత్వం ఎలాంటిది? అతను నిజంగా వర్తకం తనకు అచ్చిరాదని అనుకున్నవాడైతే గోవిందయ్య వెంట సముద్ర వర్తకానికి ఎందుకు బయలుదేరాడు? బయలుదేరినవాడు నష్టపోయి తనకు వర్తకం అచ్చిరాదని రుజువైనాక మరొకసారి ఎందుకు వర్తకానికి పూనుకొని తనకున్న సమస్తము దానికోసం వినియోగించాడు? అందులో అపారంగా లాభాలు సంపాదించిన మనిషి ఆ వర్తకం మానేసి అది తనకు అచ్చిరాదని ఎందుకన్నాడు? రంగయ్య వింత ప్రవర్తనకు అర్థం ఏమిటో తెలిసి కూడా చెప్పలేకపోతే నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యవసాయము వర్తకము వేరువేరు మనస్తత్వాలకు అనుకూలించేవి. ఆ సంగతి రంగయ్యకు బాగా తెలుసు.
వర్తకం చేసేవాడికి జూదగాడికుండే తెగింపు సాహసము ఉండాలి. వ్యవసాయానికి ఓర్పు శ్రమశక్తి కావాలి. తనకు వర్తకం అచ్చిరాదనటంలో రంగయ్య ఉద్దేశము తనలో జూదగాడి మనస్తత్వం లేదని. అంతేకాని వర్తకం చేస్తే తనకు విధిగా నష్టం వస్తుందని అతని ఉద్దేశం కాదు. గోవిందయ్య సముద్ర వర్తకానికి పిలవగానే అతనిలో గుప్తంగా ఉండిన తాత ముత్తాతల జూదరి మనస్తత్వం పైకి తన్నింది. సముద్ర వర్తకం చేసి దెబ్బతినడంతో జూదరి మనస్తత్వం అతనిలో మరింత ప్రకోపించింది. ఎంత దురదృష్టవంతుడు కూడా వరుసగా 2 సార్లు దెబ్బతినడు. అందుచేత రంగయ్య తనకున్నదంతా పణంగా పెట్టి సముద్ర వ్యాపారంతో జూదమాడాడు. లాభం వచ్చింది. అంతటితో రంగయ్య మామూలు మనిషి అయ్యాడు. అతని మనస్తత్వానికి జూదం గిట్టదు. అందుచేత తిరిగి వ్యవసాయంలో స్థిరపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు వంటవాళ్ళు. రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. పెద్దాపురం సంతలో భీమయ్య, రాఘవయ్య అనే 2 బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. పెళ్ళిళ్ళయి సంసారాలు ప్రారంభించాక ఇద్దరూ చెరొక ఊళ్ళలో స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాల అనంతరము కలుసుకున్న ఆ బాల్యమిత్రులు చాలాసేపు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకున్నారు. భీమయ్య చిన్న ఎత్తు వర్తకం చేస్తున్నాడు. అతని భార్య శాంతమ్మ. వారికి పెళ్ళిడుకు వచ్చిన కొడుకు ఒకడున్నాడు. రాఘవయ్య వ్యవసాయం పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. అతని భార్య పేరు కాంతమ్మ. వారికి కూడా పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్నా ఇద్దరికీ ఒక పోలిక ఉన్నది. ఇద్దరి భార్యలు బద్ధకస్తురాళ్ళు. తమ భర్తలకి పిల్లలకి వండి పెట్టలేరు. వాళ్ళకి వంట రాదని కాదు, వంట మీద శ్రద్ధ లేదు. బలవంతాన వంట చేయిస్తే అది తినటానికి ఉండదు. ఇంట్లో వాళ్ళు పస్తులుండవలసిందే. అందుచేత స్నేహితులిద్దరూ తమ ఇళ్లలో తామే వంట చేస్తుంటారు. ఇద్దరి తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం మొదలుగొట్టి వాళ్ల చేత వంట చేయించటానికి ఒక మార్గం తట్టింది. ఇద్దరూ ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారము రాఘవయ్య ఇంటికి భీమయ్య, భీమయ్య ఇంటికి రాఘవయ్య వెళ్ళి తమను తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు. రాఘవయ్య శాంతమ్మతో, అయితే చెల్లెమ్మ, మా బావ భీమయ్య ఇంట్లో లేడా? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకొని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు. మంచి కట్నంతో తన కొడుక్కి పెళ్లి అవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకి వెళ్ళాడని, ఈ పాటికి వస్తూ ఉండాలని చెప్పి ఆ పూట అతనికి మంచి విందు భోజనం లాంటిది పెట్టింది. ఆ రోజు భీమయ్య రాలేదు. అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యను ఉంచేసింది. 4 రోజులు గడిచినా భీమయ్య రాకపోయేసరికి 4 రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడైతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు. అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు 4 రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది. అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురు చూసినట్లు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. ఇద్దరూ ఇళ్లకు రాగానే తమ మిత్రులు పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చి 4 రోజులుండి నిరాశగా వెళ్ళినట్లు తమ భార్యల నుంచి విన్నారు. ఇద్దరిని వారి భార్యలు తొందరపెట్టి పెళ్లి విషయం తేల్చుకురమ్మన్నారు. వాళ్ళు తిరిగి సంత రోజున కలుసుకొని తమ పథకం ఎంత బాగా పారినది, తమ భార్యలు ఎంత ఉత్సాహంగా 4 రోజులు పిండి వంటలతో సహా వంటలు చేసినది తెలుసుకుని సంతోషించి చెయ్యవలసిన పని గురించి చర్చించుకొని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ, ఏమండి, పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. భీమయ్య కోపం నటిస్తూ, వాళ్ళు ఎంత కలిగిన వాళ్ళైనా అంత పొగరకూడదు, ఈ సంబంధం కుదరదు అన్నాడు. ఏమైంది అన్నది శాంతమ్మ. ఏం కావాలి, వాళ్ళ పిల్ల వంట చేయదట, పెళ్ళయ్యాక మనవాడు ఆవిడికి వండి వార్చాలట
అన్నాడు భీమయ్య. మన అబ్బాయి వంట చేయటం ఏమిటి అన్నది ఆమె. మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రాఘవయ్యకు తెలిసిపోయినట్టుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్లు వంట చేయరట అన్నాడు భీమయ్య. తన మూలంగా తన కొడుక్కి మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదనపడి, ఎప్పుడో నాకు ఒంట్లో బాగుంటున్నప్పుడు తప్ప నేనే వంట చేస్తున్నానని చెప్పి వాళ్ళని ఒప్పించరు అన్నది ప్రాధేయపడుతూ. ఏమిటా పిచ్చి మాట? నేనే వంట చేస్తున్నానని వాళ్ళు నాతో అన్నారా ఏంటి? నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుముకోమంటావా ఏంటి? మంచి సంబంధం పోయింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు. ఈ లోపల రాఘవయ్య కూడా బిక్కమొహం వేసుకొని ఇంటికి పోయి, లాభం లేదు, ఈ సంబంధం మనకి ప్రాప్తం లేదు అన్నాడు. ఏం అని అడిగింది కాంతమ్మ. పెళ్లి కాగానే వాళ్ళు వంట వాళ్ళందరినీ మాన్పించి మన అమ్మాయి చేత ఇంటిల్లి బాదికి వంట చేయిస్తారట. మన ఇంట్లో మగవాళ్లే చేతులు కాల్చుకుంటారని వాళ్ళకి తెలిసిందిలాగుంది అన్నాడు రాఘవయ్య. అదేం మాటండి, మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు కానీ నేను వంట చేయనని వ్రతం పట్టానా ఏంటి? మీరింట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చేయలా? మీ స్నేహితుడు నా చేతి వంట 4 రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ. అయితే ఇప్పుడేమంటావు అని రాఘవయ్య అడిగాడు. పిల్ల వంట చేస్తుంది, అది వంట చేయకుండా ఉండటం కోసము మంచి సంబంధం వదులుకుంటామా ఏంటి? వెళ్ళండి, వెళ్ళి ముహూర్తం పెట్టుకుని రండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో. రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి, బావా, చెల్లెమ్మ, మా పిల్ల వంట చేస్తుందట, ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మ ప్రాణం లేచి వచ్చింది. రాఘవయ్య నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం పెట్టుకుని మరీ వచ్చాడని తెలియగానే కాంతమ్మ, బతుకు జీవుడా, ఇక ఎన్నడూ మగవాళ్ల చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకున్నది. తీరా పెళ్ళయ్యాక తెలిసింది 2 కుటుంబాలు ఏమంతా కలిగిన కుటుంబాలు కావని. ఏమైతేనేం భీమయ్య రాఘవయ్యలు మళ్ళీ గరిటె పట్టనే లేదు. మరొక కథ పేరు స్నేహం విలువ. రచించిన వారు వేమూరు వెంకయ్య గారు. మగధ సింహాసనాన్ని చంద్రసేనుడు ఎక్కగానే గురుకులంలో అతని సహాధ్యాయులుగా ఉండిన 4 మిత్రులు అతన్ని చూడవచ్చి అతని సహాయం కోరారు. వారు 4 పేదవారే. చంద్రసేనుడు వారిని, మీకు ఉద్యోగాలు కావాలా లేక ధన సహాయం కావాలా అని అడిగాడు. నాకు ధనం ఇస్తే నాతో పాటు మరో 4 ఉపాధి కల్పించగలను అన్నాడు ఒకడు. చంద్రసేనుడు అతనికి కోరినంత ధనం ఇచ్చి పంపించేశాడు. రెండోవాడు, డబ్బుతో జీవనోపాధి కలిగించుకునే ప్రజ్ఞ నాకు లేదు, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే చాలు అన్నాడు. చంద్రసేనుడు అతనికి ఒక ఉద్యోగం ఇప్పించాడు. నాకు చేతనైనది వ్యవసాయం, నేను డబ్బు కానీ ఉద్యోగం కానీ కోరను, ఇంత భూమి ఇప్పిస్తే సుఖంగా వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు మూడోవాడు. చంద్రసేనుడు అతనికి భూమి ఇప్పించాడు. నాలుగోవాడు, నాకు మీ స్నేహం తప్ప ఇంకేమీ అవసరం లేదు, అదే నాకు అష్టైశ్వర్యాలు, అదీగాక రాజుకి మంచి స్నేహితుల వల్ల లాభం ఉండవచ్చు అన్నాడు. అతని పేరు వీరదాసు. తన స్నేహము అతనికి ఎలా ఐశ్వర్యం తెచ్చేది చూడాలనిపించింది చంద్రసేనుడికి. అతని కోరికకు సమ్మతించాడు. చంద్రసేనుడు రోజూ సాయంకాలము రాజవీధి వెంట ఉద్యానవనానికి వెళ్ళేటప్పుడు వీరదాసును రథంలో తనతో పాటు తీసుకుని పోయేవాడు. వీరదాసు రాజుకు సన్నిహితుడన్న సంగతి పురప్రముఖులకి వర్తకులకు తెలిసిపోయింది. 4 రోజులు గడిచాయి. ఒకనాడు రాజు వెంట వెళుతున్న వీరదాసు వర్తకుల కూడలిలో రథం ఆపించి తనకు అక్కడ పని ఉన్నదని దిగి వెళ్ళిపోయాడు. వెంటనే గొప్ప వర్తకులందరూ వీరదాసు చుట్టూ మూగి అమితంగా మర్యాదలు చేసి దివాణం వ్యవహారాలు మాట్లాడారు. వీరదాసు సూచనప్రాయంగా రాజుగారు మరింత హెచ్చు రాబడి గురించి ఆలోచిస్తున్నాడని, బహుశా వ్యాపారస్తుల మీద పన్నులు పెరగవచ్చునని అన్నాడు. వెంటనే వర్తకులు తమ తమ తాహతును బట్టి వీరదాసుకు కానుకలు ఇచ్చుకుంటామని, తమ మీద పన్నుల భారం హెచ్చకుండా చూడమని ప్రాధేయపడ్డారు. వీరదాసు అభ్యంతరం చెప్పలేదు. వారానికి ఒకసారి వ్యాపారంలో తమకు వస్తున్న లాభాలలో కొంత భాగం అతనికి చెల్లిస్తూ వచ్చారు. త్వరలోనే వీరదాసు అపార ధనవంతుడై కూర్చున్నాడు. అయితే ఇది పరమ రహస్యంగా జరిగిన ఏర్పాటు కాదు.
వర్తకుల లెక్కలు తనిఖీ చేసే అధికారి, న్యాయాధికారి ఈ గుడు పుఠాణిలో చేరిన వాళ్లే. వాళ్ళు వీరదాసు వద్ద ఎప్పటికప్పుడు తమ వాటా తీసుకుపోతూ వచ్చారు. కొంతకాలానికి వీరదాసు రాజధానిలోనే అద్భుతమైన భవనం నిర్మించి గృహప్రవేశానికి రాజును, మంత్రిని, రాజోద్యోగులని, వర్తక ప్రముఖులని ఆహ్వానించాడు. రాజు వీరదాసుతో, ఇంత కొద్ది కాలంలో ఇంత సంపన్నుడివి ఎలా కాగలిగావు అని ఆశ్చర్యంగా అడిగాడు. మహారాజా, మీ స్నేహంతో రాజ్యాలే సంపాదించగలను అన్నాడు వీరదాసు. ఎలా సంపాదించావో తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు చంద్రసేనుడు. రేపు రాత్రికి నా గదిలో రహస్యంగా దాగి ఉండి జరిగేదంతా చూడండి. మన స్నేహం వల్ల నేను పొందిన లాభం చూశారు, మీరు పొందగల లాభం చూపిస్తాను అన్నాడు వీరదాసు. మర్నాడు అతను తనిఖీదారుకు, న్యాయాధికారికి ఒక గాలి కబురు అందేలాగా ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి రాజు వీరదాసు ఇంటికి వచ్చి అతని కచేరీ సావడి సరసన ఉన్న చిన్న గదిలో దాక్కున్నాడు. కొంతసేపటికి తనిఖీదారు వచ్చి, ఈసారికి నా వాటా మీరే ఉంచేసుకుని నాకొక సహాయం చెయ్యాలి అని వీరదాసుని వేడుకున్నాడు. ఏమిటా సహాయం అని వీరదాసు తనిఖీదారుని అడిగాడు. నేను శ్రద్ధగా పనిచేయటం లేదని రాజుగారు నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించి మరొకరిని నియమించుతున్నట్టు తెలిసింది. నిక్షేపం లాంటి రాబడిపోతుంది. నేను నా పని సమర్థతతో చేస్తున్నట్టు రాజుగారికి చెప్పి నా ఉద్యోగం నిలబెట్టాలి అన్నాడు తనిఖీదారు. అలాగే చూస్తాను అన్నాడు వీరదాసు. తనిఖీదారు వెళ్ళిన కొంతసేపటికి న్యాయాధికారి వచ్చి, ఈసారి నా వాటా మీరే ఉంచేసుకుని నన్ను రాజుగారు బదిలీ చేయకుండా చూడాలి. వర్తకులు లేని చోట కర్షకుల మధ్య నేనేం సంపాదించుకోగలను అన్నాడు. అలాగే చూస్తాను అని వీరదాసు న్యాయాధికారిని పంపించేసి రాజు వద్దకు వెళ్ళి, చూశారు గదా మహారాజా, మీ స్నేహం మూలంగా నేను లంచగొండులందరినీ అయస్కాంతంలాగా ఆకర్షించాను. మీ పరిపాలనలో లంచగొండులకు స్థానం లేకుండా చేయటానికి నా స్నేహం ఉపయోగపడింది కదా అన్నాడు. ఇంద్రసేన మహారాజు ఏదో వంకపెట్టి తనిఖీదారిని, న్యాయాధిపతిని పదవుల్లో నుంచి తొలగించాడు. మరొక కథ పేరు అపవాదు. పూర్వము గొప్ప ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే కుమార్తె ఉండేవాళ్ళు. ఆయన చనిపోతూ తన కొడుకును దగ్గరికి పిలిచి, నాయనా, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు. నువ్వు చెల్లెలు సఖ్యతగా ఉండండి, ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకొని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలతో, చెల్లి, నేను చాలా కాలానికి గాని తిరిగి రాలేను. నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ప్రసంగించవద్దు అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువుని తన చెల్లెలకి ఇచ్చి ఆమె చిత్తరువుని తన వెంట తీసుకొని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు నడుస్తోంది. సుబుద్ధి నౌకలు ఒకానొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు, రత్న కంబళాలు మొదలైన బహుమానాలు తీసుకొని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు. తాము తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి తమ దేశంలో వ్యాపారం చేసుకోవటానికి అనుమతినివ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు. ఏ వర్తకుడు కూడా తనకి అలాంటి అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఉండలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారము వ్యాపారం చేసుకునేటందుకు అనుమతినివ్వటమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడటానికి సపరివారంగా రేవుకు వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్ర చిత్తరువు పైన పడింది. ఎవరీ సౌందర్యవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు. అలాగా, అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు. ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి. అయితే నేనామెను నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరికి ఈ వైశ్యాంగన మాకు రాణి కావటమా, మా భార్యలు ఈమెకు సేవ చేయటమా
అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రము ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును. ఈమె దుశ్శీల. ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పింది అసత్యం. చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెల్ని ఎరుగుదునంటున్నాడు కాబట్టి ఆమె వేలి ముద్రికను తీసుకుని రమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకుని రమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, 2 నెలల కాలంలో నువ్వు ఈ స్త్రీ ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలుసుకొనకపోయినట్లయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర ఉండే దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తన పని చెప్పి, పెద్దమ్మ, నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము ఉంగరము తెచ్చిపెడితివా? నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశ పెట్టాడు. పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్నట్లు తెలుసుకొని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికిచ్చింది. సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలియచేశాడు. సుమిత్రపై వేసిన అపవాదిని సేనాని రుజువు చేశాడు కనుక సుదర్శనుడి కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. కానీ సుబుద్ధి ఒక కోరిక కోరాడు. నేనీ దూరదేశంలో మరణించే ముందు ఒకసారి నా చెల్లెల్ని చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకోనివ్వండి. తర్వాత నిశ్చింతగా మరణదండన అనుభవిస్తాను అన్నాడు. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలికి ఒక జాబు రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు. ఆమె తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకొని సుమిత్ర తన అన్నను కలుసుకోవటానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైందేనా అని అడిగింది. సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలని పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే, కానీ దీన్ని నాకెందుకు చూపిస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు. తాము ధర్మస్వరూపులు, అది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనానిని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణను చెప్పి, ఆమె కర్ణాభరణం దొంగిలించావట, దానిని వెంటనే ఆమెకు తిరిగిచ్చేయి అన్నాడు. సేనాని నిర్ఘాంతపోయి, ప్రభు, అసలు ఈమె ఎవరో నేను ఎరగను. నా జన్మలో ఎన్నడూ నేను ఈమె ముఖమైనా చూసి ఉండలేదు. నేను ఈమె కర్ణాభరణం దొంగిలించడం ఏమిటి అన్నాడు. వెంటనే సుమిత్ర రాజు వైపుకు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండన ఎందుకు విధించారు అని అడిగింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది. ఆయన తన సేనానికి మరణదండన విధించి సుబుద్ధిని ఖైదు విడిపించి సుమిత్రను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.